హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఫిజిక్స్ క్లాసెస్. మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసినట్లయితే ఈ వీడియో మీకోసమే. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్, దట్ ఈస్ వెక్టార్స్. వీడియోని అయితే కంప్లీట్గా వాచ్ చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ టాపిక్ మల్టిప్లికేషన్ ఆఫ్ 2 వెక్టార్స్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. వెక్టార్స్ని నార్మల్ అడిషన్, మల్టిప్లికేషన్ చేయలేం. సో అడిషన్కి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఇప్పుడు మల్టిప్లికేషన్ of 2 vectors, we have 2 methods. First one is scalar product or dot product. దీనికి స్కేలార్ ప్రొడక్ట్ ఎందుకన్నామంటే 2 వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు రిజల్ట్ స్కేలార్ వస్తుంది. 2 వెక్టార్స్ని మల్టిప్లై చేసినప్పుడు దాని రిజల్ట్ స్కేలార్ వస్తే దట్ ప్రొడక్ట్ ఈజ్ నోన్ యాజ్ స్కేలార్ ప్రొడక్ట్. ఓకేనా? మనం జనరల్గా వర్క్ లెసన్ డిస్కస్ చేస్తుంటాం. What is the formula for work? Work is the product of force and displacement. ఫోర్స్ వెక్టార్ క్వాంటిటీయే, డిస్ప్లేస్మెంట్ వెక్టార్ క్వాంటిటీయే. ఈ రెండింటి మధ్యలో డాట్ ప్రోడక్ట్ చేస్తే మనకి వర్క్ వస్తుంది. వర్క్ ఈజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇక్కడ యూజ్ చేసే ప్రోడక్ట్ స్కేలార్ ప్రోడక్ట్. ఓకేనా? సో ఇదే ఎగ్జాంపుల్గా తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్, ఏ ఫోర్స్ we are applying in a particular angle by making theta with the horizontal. ఓకేనా? సో ఈ ఫోర్స్ని మనం 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేసుకుంటాం. ఎందుకంటే ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేసినప్పుడు డిస్ప్లేస్మెంట్ మాత్రం ఇట్లానే వస్తుంది. ఎగ్జాంపుల్, ట్రాలీని పుల్ చేస్తాం కదా, అప్పుడు ఫోర్స్ ఈ డైరెక్షన్లో అప్లై చేస్తాం, కానీ డిస్ప్లేస్మెంట్ ఈ డైరెక్షన్లోనే వస్తుంది మనకి. సో ఈ ఫోర్స్ని 2 కాంపోనెంట్స్గా రిజాల్వ్ చేస్తాం. వన్ ఈజ్ ఎఫ్ఎక్స్. ఈ సైడ్ తీటా ఉంది కాబట్టి ఎఫ్ కాస్ తీటా కాంపోనెంట్ ఇది. ఈ డైరెక్షన్లో వచ్చింది ఎఫ్ సైన్ తీటా. ఈ సైడ్ డిస్ప్లేస్మెంట్ ఉంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఫర్ వర్క్? ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఒక డైరెక్షన్లో, అదే డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ రావాలి. ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. సో ఏమని రాస్తాం? ఎఫ్ కాస్ తీటా ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఎఫ్ఎస్ కాస్ తీటా అంటాం అనమాట. ఓకేనా? సో అట్లనే మనకి 2 వెక్టార్స్ని తీసుకున్నప్పుడు ఏ బార్ ఈజ్ ఏ వెక్టార్, దీనికి బి బార్ ఇంకో డైరెక్షన్లో ఉంది బై మేకింగ్ సమ్ యాంగిల్ తీటా. ఏ వెక్టార్ ఏ బార్ కాంపోనెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్, ఏ బార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ బి బార్ తీసుకున్నామంటే ఏ కాస్ తీటా, ఏ కాస్ తీటా అవుద్ది. సో ఈ ఏ బార్ డాట్ బి బార్ని ఎట్లా రాసుకోవచ్చు? ఏ బార్ డాట్ బి బార్ ఇంతకుముందు ఆల్రెడీ చేశాం కాబట్టి ఏబి కాస్ తీటా, ఏబి కాస్ తీటా. సో ఈ ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్. సో ఇట్లా రాసుకోవచ్చు. బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్ కాస్ తీటా. ఓకే? సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా ఈజ్ ఫార్ములా ఫర్ డాట్ ప్రొడక్ట్. మళ్ళీ ఒక్కసారి చూడండి. మనం 2 వెక్టార్స్ ఏ బార్ బి బార్ బై మేకింగ్ అన్ యాంగిల్ తీటా, దెన్ దేర్ డాట్ ప్రొడక్ట్ ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏబి కాస్ తీటా. సో ఏ అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్, బి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి బార్. ఓకే? సో ఇక్కడ మనకి కొన్ని కండిషన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ తీటా ఈక్వల్ టు 0 degrees ఉంది. సో మనం ఫార్ములా అప్లై చేసేటప్పుడు కాస్తో కదా యాంగిల్ చేసుకునేది. కాస్ 0 వాల్యూ ఎంత? 1. సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి. దిస్ విల్ బి ద మ్యాక్సిమం వాల్యూ. నెక్స్ట్, తీటా యాంగిల్ ఈజ్ 180 degrees ఉందనుకో. కాస్ 180 ఎంత? -1. సో ఈ సిచ్యువేషన్లో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు -ఏబి. దిస్ ఈజ్ నెగటివ్. నెక్స్ట్, తీటా ఈక్వల్ టు 90 degrees ఉందనుకో. కాస్ 90 వాల్యూ ఎంత? 0. సో ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ మినిమం. మనం యూనిట్ వెక్టర్స్ ఉన్నాయి కదా, x యాక్సిస్ ఐ క్యాప్, y యాక్సిస్ j క్యాప్,
జెడ్ యాక్సిస్ కే క్యాప్ రాస్తాం. ఈ 3 ఈచ్ వన్ ఈస్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఒకదానికొకటే పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఓకేనా. సో ఈ వీటికి మధ్యలో డాట్ ప్రోడక్ట్ ఎట్లా ఉందో చూద్దాం. ఏంటది? డాట్ ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్. డాట్ ప్రోడక్ట్ ఆఫ్ యూనిట్ వెక్టర్స్. ఇప్పుడు మనకి ఐకి జేకి డాట్ ప్రోడక్ట్ తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐకి జేకి మధ్యలో యాంగిల్ ఎంత? 90 degrees. కాస్ 90 ఎంత? 0. సో డాట్ ప్రోడక్ట్ ఈజ్ 0. అట్లానే జేకి కేకి తీసుకున్నాం అనుకో, ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత? 90 degrees. సో 0. ఐ అండ్ కే తీసుకున్నాం అనుకో, యాంగిల్ ఎంత? 90 degrees. డాట్ ప్రోడక్ట్ 0. అంటే డాట్ ప్రోడక్ట్ బిట్వీన్ 2 పర్పెండిక్యులర్ వెక్టర్స్ ఈజ్ 0. ఓకేనా. అదే ఐ ఫర్ ఇట్ సెల్ఫ్, ఐ డాట్ ఐ తీసుకున్నామంటే యాంగిల్ బిట్వీన్ దెమ్ ఎంత? 0 degrees. కాస్ 0 ఎంత? 1. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ ఈజ్ 1. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ ఇంటూ కాస్ 0 కదా. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ 1, ఈ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ 1, కాస్ 0 వాల్యూ 1, మొత్తం కలిపిన 1. ఓకేనా. సో అట్లానే జే డాట్ జే తీసుకుంటే 0 degrees 1. కే డాట్ కే తీసుకుంటే అది కూడా 0 degrees 1. సో మనకి 2 వెక్టార్స్ ఇచ్చి దాని డాట్ ప్రోడక్ట్ ఫైండ్ చేయమన్నప్పుడు మనకి ఎప్పుడైతే ఐజే, జేకే, కేఐ ఇట్లాంటి వాల్యూస్ వచ్చినాయనుకో, వాటి డాట్ ప్రోడక్ట్ చేయాల్సిన పని డైరెక్ట్ 0నే. ఐ డాట్ ఐ వస్తే 1, జే డాట్ జే వస్తే 1, కే డాట్ కే వస్తే 1. సింపుల్. ఓకేనా. సో మనం ఒకటి తీసుకుందాం. ఇప్పుడు ఏ బార్ ఈజ్ ఏ వెక్టార్ ఇచ్చాడు మనకి, బి బార్ కూడా ఒక వెక్టార్ ఇచ్చాడు. ఏ బార్ ఏంటి? ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్, ఏజెడ్ కే క్యాప్ ఇచ్చాడు. బి బార్ వెక్టార్ కూడా అంతే, బిఎక్స్ ఐ క్యాప్, బివై జే క్యాప్, బిజెడ్ కే క్యాప్ ఇచ్చాడు. ఇప్పుడు ఏ బార్ డాట్ బి బార్ ఫైండ్ చేయమంటున్నాడు మనల్ని. ఏ బార్ డాట్ బి బార్ ఫైండ్ చేయమన్నాడు. ఇంతకు ముందులానే ఒకసారి రాసుకుందాం, ఏ బార్ డాట్ బి బార్. ఇట్లా మనకి కాంపోనెంట్ ఫామ్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా డాట్ ప్రోడక్ట్ యూస్ చేసేయాలి. ఎట్లాగా? మొత్తం ఏ బార్ ఏంటి? ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ ఇంటూ డాట్ బిఎక్స్ ఐ క్యాప్, బివై జే క్యాప్, బిజెడ్ కే క్యాప్. మనం మ్యాథమెటిక్స్లో మల్టిప్లై చేసినప్పుడు ఒక ఈక్వేషన్ ఉందంటే దీంతో ఇది మొత్తాన్ని, దీంతో ఇది మొత్తాన్ని, దీంతో ఇది మొత్తాన్ని మల్టిప్లై చేస్తాం. ఇక్కడ కూడా అంతే యాక్చువల్గా చేయాల్సింది. కానీ ఫస్ట్ చూడండి, సింపుల్గా చెప్తా. ఏఎక్స్ ఐ బిఎక్స్ ఐ, సో ఏఎక్స్ ఇంటూ బిఎక్స్, ఏఎక్స్ బిఎక్స్, ఐ డాట్ ఐ 1 రాయాలా? అవసరం లేదు కదా. నెక్స్ట్ ప్లస్ ఏఎక్స్ బివై, ఐ డాట్ జే 0, సో అవసరం లేదు. నెక్స్ట్ ఐ డాట్ కే 0, అవసరం లేదు. అట్లానే ఏ వై తీసుకుందాం అనుకో, బిఎక్స్తో చేసినప్పుడు జే డాట్ ఐ 0, అవసరం లేదు. నెక్స్ట్ ఏవై బివై, జే డాట్ జే 1. అట్లానే సేమ్ దీంతో ఈ రెండు చేసినా కానీ మనకు 0నే వస్తాయి. ఏజెడ్ బిజెడ్, కే డాట్ కే 1. అంటే ఏం చేయాలి? ఐతో ఐనే చేయాలి, జేతో జేనే చేయాలి, కేతో కేనే చేయాలి, ఐజేకేలు రాయాల్సిన పనిలా. మనకి రిజల్ట్లో ఐజేకేలు లేవు కదా. సో ఇదేమవుద్ది? ఏ బార్ డాట్ బి బార్, ఇది మనకి నెంబర్స్ ఇచ్చినప్పుడు యాడ్ చేసేసుకుంటాం కదా సింపుల్గా. సో ఇది స్కేలార్ అయిపోతుంది. సింపుల్ కదా. మొత్తం చేయాల్సిన పనిలా. మీరు ఈ షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి, ఇది మాత్రమే చేస్తే చాలు. లేదంటే ఈ ఈక్వేషన్ ఇది మొత్తం రాసుకుంటే 2 పేజీలు వస్తాయి, అక్కడే పోద్ది మనకి. ఇందులో డాట్ ప్రోడక్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి. సో ప్రాపర్టీస్ ఆఫ్ వెక్టార్స్ ఉన్నాయి కదా. డాట్ ప్రోడక్ట్ ఫాలోస్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ. డాట్ ప్రోడక్ట్ ఫాలోస్ కమ్యుటేటివ్ ప్రాపర్టీ. ఏంటి కమ్యుటేటివ్ ప్రాపర్టీ? ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు బి బార్ డాట్ ఏ బార్.
ఏ బార్ డాట్ బి బార్ చేసినా బి బార్ డాట్ ఏ బార్ చేసినా మనకు వచ్చే ఆన్సర్ ఒకటే. ఓకే, నెక్స్ట్ ఇట్ ఫాలోస్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. డిస్ట్రిబ్యూటివ్, సో ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 వెక్టర్స్ ఉన్నాయి మనకి, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ సి బార్. దాన్ని ఎట్లా రాసుకోవచ్చు, ఏ బార్ డాట్ బి బార్ ప్లస్ ఏ బార్ డాట్ సి బార్. డాట్ ప్రోడక్ట్ దిస్ వన్ ఆల్సో ఒబేస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మనకి 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఏ బార్ అండ్ బి బార్ అనే 2 వెక్టర్స్ ఇచ్చారనుకో, 2 ఆర్ నాన్ జీరో వెక్టర్స్. ఓకే, ఆ 2 వెక్టర్స్ ఇచ్చినప్పుడు ఆ రెండు పర్పెండిక్యులర్గా ఉండాలంటే, దే షుడ్ బి పర్పెండిక్యులర్ అవ్వాలంటే, 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయని చెప్పాలంటే దేర్ డాట్ ప్రొడక్ట్ అంటే ఏ బార్ డాట్ బి బార్ చేస్తే 0 రావాలి. ఏ బార్ డాట్ బి బార్ చేస్తే, ఎందుకంటే ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబీ కాస్ థీటా కదా, కాస్ 90 వాల్యూ ఎంత, 0. సో 2 వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉండాలంటే డాట్ ప్రోడక్ట్ 0 అవ్వాలి. మన క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్. ఏ బార్ అనే వెక్టర్ ఇస్తాడు, బి బార్ ఇవ్వడం, ఆప్షన్స్లో ఉంటాయి. ఫైండ్ ద వెక్టర్ విచ్ ఈజ్ పర్పెండిక్యులర్ టు ఏ బార్ అంటాడు. అప్పుడు ఉన్న ఆప్షన్స్లో మనం డాట్ ప్రోడక్ట్ ఫైండ్ చేసి దేనికైతే 0 వస్తుందో అదే ఆన్సర్. నెక్స్ట్ ఇప్పుడు ఏ బార్ ఈజ్ ఏ వెక్టార్ అనుకో, ఏ బార్ ఈజ్ ఏ వెక్టార్ అని ఇస్తాడు. ఓకేనా, వాట్ ఈస్ ద డాట్ ప్రోడక్ట్ బై ఇట్ సెల్ఫ్ అంటే ఏ బార్ డాట్ ఏ బార్ అంటాడు. ఓకే, ఆప్షన్స్లో ఏం చేస్తాడంటే మనకు ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇస్తాడంటే 1 అని ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ 1 అని ఇస్తాడు. కానీ మనం దాన్ని చూసిన వెంటనే మనకి ఏం గుర్తొస్తుందంటే ఐ డాట్ ఐ 1 కదా, సో ఇది కూడా 1 అయిద్ది అని చెప్పేసి 1 పెట్టేస్తాం మనం. ఓకేనా, కాదు, ఎందుకంటే ఇది యూనిట్ వెక్టర్ కాదు, యూనిట్ వెక్టర్ అని మనకు మెన్షన్ చేయలేదు. ఏ బార్ అనేది యూనిట్ వెక్టర్ అని చెప్పలేదు కదా, ఐ అంటే యూనిట్ వెక్టర్ కాబట్టి దాని మ్యాగ్నిట్యూడ్ 1, 1 ఇంటూ 1, 1 అయిపోయింది. కానీ ఇది దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుద్ది, ఏ అవుద్ది. దీని మ్యాగ్నిట్యూడ్ ఏమవుద్ది, ఇంటూ ఏ అవుద్ది. సో డాట్ ప్రోడక్ట్ చేసినప్పుడు కాస్ 0, 1 కాబట్టి అవసరం లేదు. ఏ స్క్వేర్, ఈ డాట్ ప్రోడక్ట్ ఏంటి, ఏ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ ఇంకా ఎట్లా అడుగుతాడంటే ఎగ్జామ్స్లో ఏ బార్ అండ్ బి బార్ ఆర్ 2 వెక్టార్స్ అంటాడు. ఆ వెక్టార్స్ ఇచ్చేస్తాడు మనకి క్వశ్చన్లోనే. సో ఇచ్చేసి వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ దెమ్ అని అడుగుతాడు. యాంగిల్ ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏముంది మనకి, ఫార్ములా ఏంటి అసలు, డాట్ ప్రోడక్ట్ ఫార్ములా ఏంటి, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు ఏబి కాస్ థీటా. సో కాస్ థీటా ఈక్వల్ టు ఏ బార్ డాట్ బి బార్ బై ఏబి. ఈ ఏబి అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అండ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ బి. సో ఏ బార్ ఇచ్చేసాడు మన క్వశ్చన్లోనే, బి బార్ ఇచ్చేసాడు క్వశ్చన్లోనే. ఏ బార్కి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేసుకొని బి బార్కి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేసుకుంటాం. అండ్ ఏ బార్ డాట్ బి బార్ ఈ రెండింటికి డాట్ ప్రోడక్ట్ ఫైండ్ చేస్తాం. అది న్యూమరేటర్లో వేస్తాం, ముందు ఫైండ్ చేసి డినామినేటర్లో వేస్తాం, ఫైండ్ చేస్తాం, థీటా వాల్యూ ఫైండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి ఎక్కువ ఇంపార్టెంట్గా మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఇఫ్ magnitude of a bar plus b bar equal to magnitude of a bar minus b bar, then angle between a bar and b bar అన్నాడు. ఇది ఎట్లా, మనకి ఏ బార్ బి బార్ ఇస్తేనే కదా కాస్ థీటా ఫైండ్ చేయడం వచ్చింది. సో ఇవ్వలేదు ఇక్కడ. సో దానికి ఏం చేయాలంటే ఆ గివెన్ వెక్టార్స్ తీసుకొని ఏ బార్ ప్లస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ టు ఏ బార్ మైనస్ బి బార్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు. ఓకేనా, సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. ఫస్ట్ డూ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. మ్యాగ్నిట్యూడ్స్నే కదా స్క్వేర్ చేసేది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఇప్పుడు చూడు, ఏ స్క్వేరు ఏ స్క్వేరు బి స్క్వేరు బి స్క్వేరు, ఈ మైనస్ 2ab ఇటు పక్క వస్తే 4ab ఈక్వల్ టు 0. దెన్ ఏబి ఈక్వల్ టు ఈ 4 అటు పక్క వెళ్తే 0నే కదా. సో ఏబి ఇక్కడ మనం బార్లు పెట్టడం మర్చిపోయామా, స్క్వేర్ చేసినప్పుడు ఏ బార్ డాట్ ఏ బార్ చేసినప్పుడు ఓకే, ఈ రెండింటికి డాట్ బార్, ఏ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇవి ఇప్పుడు వస్తే డాట్ ప్రోడక్ట్ 0 ఎప్పుడు వస్తుంది,
డాట్ ప్రోడక్ట్ 0 వచ్చిందంటే దే ఆర్ పర్పెండిక్యులర్. డాట్ ప్రోడక్ట్ 0 వస్తే దే ఆర్ పర్పెండిక్యులర్. యాంగిల్ బిట్వీన్ ఏ అండ్ బి ఈజ్ 90 degrees. ఈజీ కదా, అట్లా చేయాలి. ఐ హోప్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ ఫర్ ఎవరీ వన్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఐ ట్రై టు సాల్వ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.